పెద్దలు ఒక సామెత అంటూ ఉంటారు, అనకురా అనిపించుకోకురా అని. ఇప్పుడు ఇందులో భాగంగానే గౌతమ్కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నాడు నిఖిల్ లైవ్లో. ఇక అసలు విషయానికి వస్తే నిఖిల్ని టార్గెట్ చేసి మాట్లాడింది ఏమైనా ఉంది అంటే అది గ్రూప్ గేమ్ అని గౌతమ్ 10 సార్లు పోర్ట్రేట్ చేస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం మెగా చీఫ్కి సంబంధించిన 2వ లెవెల్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్కి సంచాలకుగా గౌతమ్ని వ్యవహరించారు. ఇక ఇందులో భాగంగా ఈ టాస్క్లో టేస్టీ తేజ, అలాగే రోహిణి, విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఇక ఇందులో భాగంగా గౌతమ్ యొక్క ఓసరవెల్లి మొహం బయటపడిందనే చెప్పాలి క్లియర్గా. ఎందుకంటే ఏం చేసినా సరే నిఖిల్ వాళ్ళ టీము గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటూ 10 సార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ లైవ్ చూసినాడు ఎవడైనా సరే గౌతమ్ పక్కా గ్రూప్ గేమ్ ఆడాడని క్లియర్గా తెలిసిపోతుంది. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడన్నాం కదా, ఆ టాస్క్ ఏంటంటే పట్టు వదలని విక్రమార్కుడు. ఇక పైన ఒక తాడు ఉంటుంది, కిందన ఒక డయాస్ ఉంటుంది. ఇక సంచాలకుగా వ్యవహరిస్తున్న గౌతమ్ డై వేస్తూ ఉంటాడు. ఆ డై వేసినప్పుడు ఏ కలర్ ఉంటే ఆ కలర్ మీద నుంచున్న కంటెస్టెంట్స్ ది అది లాగేసేయాలి. ఇక ఇందులో భాగంగా ఇక గౌతమ్ మొదటిగా బ్లూ కలర్ వేసి పృథ్వీని టార్గెట్ చేశాడు. అదే బ్లూ కలర్ లో రోహిణిని ఉంటే రోహిణిని మాత్రం తీయలేదు. ఇక రెడ్ కలర్ వేసి విష్ణుప్రియని తీసేశాడు. ఇక మరొక రెడ్ కలర్ వేసి యష్మిని తీసేశాడు. ఇలా వీళ్ళు ముగ్గురిని కూడా ఈ టాస్క్ నుంచి అవుట్ చేసి తనకి కావాల్సిన వైల్డ్ కార్డ్ ద్వారా కంటెస్టెంట్గా అడుగుపెట్టిన రోహిణిని, తేజాని చివరి వరకు ఉంచి మరి వాళ్ళిద్దరిని విన్ చేశాడు. ఇది చూసిన ప్రేరణ కానీ నిఖిల్ కానీ నబిల్ దగ్గరకు వచ్చి అడిగారు, అరే మనం గ్రూప్ గేమ్ ఆడుతున్నాం అన్నాడు కదా, మరి ఈయన కొడుకు ఆడింది ఏంట్రా అంటూ ప్రేరణ పుసుక్కున నోరు జారేసింది. దీంతో నబిల్ అయితే అది జనాలు చూస్తారు కదా ఎందుకు అంటూ నబిల్ చెప్పుకొచ్చాడు. నిఖిల్ అయితే కనుక చాలా గట్టిగా ఇచ్చుకున్నాడు గౌతమ్కి. గౌతమ్, నీకో విషయం చెప్తాను చూడు, పిల్లి పాలు తాగినప్పుడు దాన్ని ఎవరు చూడలేదని ఆ భ్రమలో బతుకుద్ది. నువ్వు కూడా ఈరోజు ఆడింది గ్రూప్ గేమ్. మమ్మల్ని అన్నావు చూడు, మేము ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఫేవరిజం చేయలేదు. జనాలు అనేది చూసుకుంటూ ఉంటారు. ఫస్ట్ నువ్వు బ్లూ కలర్ పెట్టినప్పుడు రోహిణిని తీయాలి కానీ పృథ్వీని ఎందుకు తీసావంటే అది నా స్ట్రాటజీ అన్నాడు. ఓహో, నువ్వు చేస్తే నీ స్ట్రాటజీ, మేం తీస్తే గ్రూప్ గేమా? వావ్, సూపర్ చెప్పో, జనాలు చూస్తున్నారులా అంటూ నిఖిల్ అయితే గట్టిగా ఇచ్చుకొని అక్కడి నుంచి పోయాడు. నిజంగా లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే గౌతమ్ పక్కాగా గ్రూప్ గేమ్ ఆడాడనే తెలుస్తుంది. అలాగే ఈ రోజుకి ట్రోలర్స్కి మంచి స్టఫ్ దొరికిందనే చెప్పాలి. మరి మీరేమంటాడు? గౌతమ్ ఇలా చేసిన కన్నింగ్ దానిపై కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నిజంగా హౌస్లో గ్రూప్ గేమ్ ఎవరు ఆడుతున్నారు మీరు దృష్టిలో అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.